ప్రియమైన గొల్ల కుర్మ యాదవ్ సోదరులారా, గొర్రెల కాపర్లారా, గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం ఏర్పడి ఈ సంవత్సరంతో 4 సంవత్సరాలు. 2021 సిద్దిపేటలో ప్రారంభమైనటువంటి గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం తర్వాత పెద్దపల్లి జిల్లాలో 2వ మహాసభల్ని, హైదరాబాద్లో 3వ ఆవిర్భావ దినోత్సవాన్ని, 4వ ఆవిర్భావ దినోత్సవాన్ని మన యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట వద్ద లక్కీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 13వ తేదీన గౌరవ బీసీ వర్గాల, ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీ వర్గాల యొక్క మార్గదర్శకుడైనటువంటి లేదా రిజర్వేషన్ల పితామహుడైనటువంటి బీపీ మండల్ గారి వర్ధంతి సందర్భంగా వారు 1982 ఏప్రిల్ 13న వారు ప్రమోదించారు. వారి వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 13న ఈ దేశవ్యాప్తంగా మండల్ కమిషన్ సిఫారసు అమలు చేయాలని కోరుకున్నటువంటి సామాజిక న్యాయ శక్తులు అందరూ కూడా వారి వర్ధంతిని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. పశుపాలకులను ప్రజాపాలన కూడా భాగస్వామ్యం చేయాలి. ఓ ప్రియమైన పశుపాలకులారా, మనం ప్రజాపాలన కూడా భాగస్వామ్యం అయిదామనే లక్ష్యంతో మేము గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసినాం. ఆ లక్ష్యంలో భాగంగానే ఈ సంవత్సరము ఈ నెల ఏప్రిల్ 13న 4వ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం యాదగిరిగుట్ట క్షేత్రంలో ఈ లక్కీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసుకుంటున్నాం. దీనికి ఉదయం 10 గంటల 30 నిమిషాలకు జెండావిష్కరణ, తదనంతరము వివిధ వక్తలు, యాదవుల్లోని గొల్లకుర్మలోని విద్యావంతులు, ప్రజాప్రతినిధులు అందరూ ముఖ్య అతిథులుగా హాజరై సందేశాన్ని ఇస్తారు. దీనికి పెద్ద ఎత్తున జిల్లాలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రధానంగా ఈ జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి రావాలని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గొర్రెల కాపర్ల యొక్క సహకార సంఘాలు, సహకార యూనియన్లు, అంతిమంగా మొత్తం గొల్లకుర్మల్ని, గొల్లకుర్మ యాదవుల్ని రాజకీయ యంత్రాంగంలో అన్ని రంగాల్లో కూడా మన జనాభా నిష్పత్తి ప్రకారం వాటా దక్కే విధంగా జరుగుతున్నటువంటి పోరాటాలలో భాగస్వామ్యం చేయడం లక్ష్యంగా జరుగుతున్నాం. కాబట్టి అందరూ కూడా ఇందులో హాజరై రోజు రోజుకు నిర్వీర్యం అవుతున్నది. మనం 3 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసుకున్నటువంటి సహకార సంఘాలు ఆ సహకార స్ఫూర్తికి భిన్నంగా అధికార మార్పిడి జరిగినప్పుడల్లా వాళ్ళ మొత్తం రైతాంగానికి సంబంధించి కానీ, కాంట్రాక్టులకు సంబంధించి కానీ, ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి కానీ ఏవీ మార్పులు చేర్పులు చేయట్లేదు. ఆ ముఖ్యమంత్రి కూర్చున్న కుర్చీలా, ఆ ముఖ్యమంత్రి ఎక్కినటువంటి కాన్వాయ్ కార్ల, ఆ ముఖ్యమంత్రి కూర్చున్నటువంటి సెక్రటేరియట్ల, ఆ ముఖ్యమంత్రి కూర్చున్నటువంటి అసెంబ్లీలో కూర్చుంటున్నారు. కానీ ఆ ప్రభుత్వం పథకాలు చేపట్టిందనే పేరు మీద ఆ పథకాలని ఈ ప్రభుత్వం రద్దు చేయడం, ఈ ప్రభుత్వం ఇట్లా ప్రవేశ పథకాలని మరో ప్రభుత్వం రద్దు చేయడం, అంతిమంగా గొల్లకుర్మల పాలిట మాత్రం గొర్రెతో ఒక బెత్తడే అన్నట్టు, ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంచుతున్నారు. కాబట్టి మనమందరం ఐక్యంగా చైతన్యవంతమై ప్రశ్నిస్తే తప్ప, నిలదీస్తే తప్ప, ప్రతిఘటిస్తే తప్ప మన హక్కులు దక్కించుకోలేని పరిస్థితులు ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, భవిష్యత్ కార్యాచరణ ఏం చేద్దామని నిర్ణయించుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఈ ఏప్రిల్ 13 ఆవిర్భావ దినోత్సవానికి పెద్ద ఎత్తున భాగస్వామై దీన్ని విజయవంతం చేయాలని కోరుతూ మీ పోచబోయిన శ్రీహరి యాదవ్, గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. బాబు